అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు భక్తి కథలు. ఈరోజు వీడియోలో గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందామండి. మరి కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది జీవితంలో అందరికీ కూడా చాలా పెద్ద కళ అని చెప్పుకోవచ్చు. మరి చాలామంది కూడా సొంత ఇంటి కోసం ఎన్నో రకాల పూజలు, అదేవిధంగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సొంతింటి కళ అనేది ఉంటుంది. కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాలుగా కలలు కంటూ ఉంటారు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలనేవి తప్పకుండా పాటించాలని చెప్పి పండితులు చెబుతున్నారండి. మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. కొత్త ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన కళ అన్నమాట. మరి ఈ కళ సాకారం అయిన తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాల గురించి క్లియర్ అండ్ క్లారిటీగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇల్లు శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కోసం ఆదివారం ముహూర్తం కావాలని, ఇంకా సెలవు దినాల్లో ముహూర్తం కావాలని చెప్పి పండితులను ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో మంచి ముహూర్తం ఎప్పుడు వస్తుందో అప్పుడే ఈ యొక్క గృహప్రవేశం చేసుకోవడానికి మీరు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇక ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిష్యులు, పంతులు గారు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధుమిత్రులతో సహా గృహప్రవేశం అనేది చేయాల్సి ఉంటుందండి. కాబట్టి తప్పనిసరిగా పండితులు ఏ విధంగా చెబుతారో అదే విధంగా పాటించాల్సి ఉంటుంది. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి దూడ కలిగిన ఆవును, నిండు నీళ్ల బిందెను, ముత్తైదులను పట్టుకొని మంగళ వాయిద్యాలతో పురోహితుడు నడుస్తున్నప్పుడు ఆయన వెనకాలే అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు అనేవి పూర్తి చేయాలి. ఇలా చేస్తే కనుక మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది. ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహ సింహద్వారం నుంచి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి ఆవుకు ఇష్టమైన ఆహారం పెట్టాలి. తర్వాత గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం అనేది ఇవ్వాలండి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంలో దేవుని పటం చేత పట్టుకుని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతా విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకుని సింహద్వారమునకు మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి దంపతులు గృహప్రవేశం అనేది చేయాల్సి ఉంటుంది. వారి వెనుకని ముత్తైదువులు నిండు బిందెతో నీరు, హారతులు మొదలగు వాటితో గృహప్రవేశం చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైనటువంటి చీపురు ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు కూడా పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి అనేది ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉంచాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చనదే గృహప్రవేశం చేయకూడదట. ఇలా చేస్తే అశుభంగా పరిగణిస్తారు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి చీపురుని పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అనే అర్థం. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొత్త చీపురుతోటి ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో గృహప్రవేశానికి ముందుగానే ఇంట్లో జంతు బలి ఇవ్వటం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గృహప్రవేశాలలో పండితులు మంత్రోచ్చారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందు వరకు కూడా నిప్పు అనేది వెలగకూడదు. అలాగే ఏ వంట కూడా నూతన గృహంలో చేయకూడదు అనమాట. అంటే గృహప్రవేశానికి ముందు మనం చేయకూడదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలను నమ్మి చాలా పొరపాట్లు అనేది చేస్తున్నారు. అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో అగ్ని ప్రతిష్ఠ చేసి పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. అలాగే నవధాన్యాలను ఇంటి పైకప్పులో బలిహారం అనేది ఇవ్వాలి. ఇవన్నీ కూడా పండితులు ఏ విధంగా చెప్తారో అదే విధంగా చేయాల్సి ఉంటుంది. వాస్తు హోమం, నవగ్రహ పూజ
అష్టదిక్పాలకుల పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం అనేది తప్పనిసరిగా ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత పురోహితునికి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిది. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకుని వస్తారు కొంతమంది. ధాన్యంతో గృహప్రవేశం చేయటం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం కూడా ఆనవాయితీ. సముద్ర మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ఉద్భవించిందని చెప్తారు. కాబట్టి కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తారండి. హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలాగా భావించి పూజలు కూడా చేయడం జరుగుతుంది. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం మరియు శ్రేయస్సు ఆ కుటుంబానికి లభిస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా చేసి పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రులందరినీ పిలిచి శాకాహార భోజనాలు, అన్నశాంతి కార్యక్రమాలు చేయవలను. 3 రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన తప్పకుండా చేయాలి. యజమాని కుటుంబం తప్పనిసరిగా 3 రాత్రులు వరుసగా నిద్ర అనేది చేయాలి. గృహప్రవేశం చేసిన అనంతరం 3 నిద్రలు అక్కడ నిద్ర చేయాలన్నమాట. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారండి. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా శాస్త్రోక్త విధంగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలను పాటిస్తే సమస్త సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలి. గృహప్రవేశ పూజ అనంతరం అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే అత్యంత పవిత్రమైన కార్యక్రమం. గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, కార్తీకం. ఇదే విధంగా ఈ శుభమైన మాసాల్లో శుభతిథులు విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి శుభలగ్నాలు. వృషభ, మిథున, కన్య, ధనస్సు, కుంభ, మీన లగ్నాలు శుభం. శుభవారాలు వచ్చేసి సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు. శుభ నక్షత్రాలు వచ్చేసి రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. గృహప్రవేశమున ముహూర్తం నిర్ణయించిన పండితునికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు అనేవి తీసుకోవాలి. ఈ విధంగా గృహప్రవేశం చేస్తే కనుక శుభ ఫలితాలు ఆ గృహస్థులైతే పొందడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకుంటాము. అదేవిధంగా సొంత ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ విధంగా మరి శాస్త్రోక్తంగా గృహప్రవేశం అనేది చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. తృప్తి, అదేవిధంగా మీ మనసుకి మనశ్శాంతి అనేది కూడా లభిస్తుంది. అందుకే పెద్దలు అన్నారు, గృహమే కదా స్వర్గసీమ అని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రోక్తంగా ఈ యొక్క వారి స్తోమతను బట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మనస్ఫూర్తిగా చేసుకుంటే కనుక ఆ రోజు మీకు ఎంతో మనసుకు తృప్తిగా ఉంటుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత చాలా పాజిటివ్ ఎనర్జీ తోటి మీరు ఉండడం కూడా జరుగుతుందన్నమాట. అదేవిధంగా కొత్త ఇంటి నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి తాపీ మేస్త్రులు కానివ్వండి, వడ్రంగి మేస్త్రులు కానివ్వండి, వీరందరికీ కూడా తృప్తిగా భోజనం పెట్టి వస్త్రాలు అందించడం వల్ల వారి యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చేయాల్సిన పనులు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః.